నమస్తే. మల్లు భట్టి విక్రమార్క మధిరకు ఏం చేస్తున్నారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు ఎటువైపు పోతోంది? రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మునిగి తేలుతున్న నేత లోకల్ పాలిటిక్స్ కి ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? పెడనవాసులకు కాగిత వెంకట్రావు కనీసం మంచినీళ్లు ఇవ్వగలుగుతున్నారా? కృష్ణా డెల్టాలో ఉన్న సాగునీటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? కాగిత పనితీరును ప్రజలు ఎలా చూస్తున్నారు? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సొంత నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి ఏమిటి? మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మునిగి మధిరను పట్టించుకుంటున్నారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? భట్టి గురించి లోకల్గా ఏమనుకుంటున్నారు? లో ఏర్పడ్డ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి శీలం సిద్ధారెడ్డి లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. ఒక బైపోల్ సహా ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 8, సిపిఎం 5, టీడీపీ, పీడీఎఫ్లు చెరోసారి గెలిచాయి. నియోజకవర్గంలో ఎప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు డి అంటే డి అన్నట్టు ఉంటారు. మొత్తం ఓటర్లు 1,90,000 మంది. ఇందులో అత్యధికంగా బీసీలు 65,000, ఎస్సీలు 55,000, కమ్మ 20,000, రెడ్డి 20,000, ముస్లింలు 7,000, వైశ్యులు 5,000 మంది ఓటర్లుగా ఉన్నారు. మొత్తంగా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ముందు ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్లు భట్టి విక్రమార్క మధిర అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. వరుసగా 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. అప్పట్లో తన పలుకుబడితో నియోజకవర్గంలోకి అత్యధికంగా నిధులు తీసుకురాగలిగారు ఆయన. అలా పూర్తి చేసిందే జాలిముడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు కోసం పట్టుబట్టి నిధులు రప్పించారని, పనుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు స్థానికులు. ఈనాడు రైతులు నీళ్లు ఎతుకులాడుకోకుండా ఈ ప్రాజెక్టు ద్వారా పంటలు వేసుకొని వారు ఎంతో ఉత్సాహంతోనూ పంటలు పండించారు. అయినా ఇక్కడ ఈ పశువులకు కానీ మేత కొరత లేదు, మరి మంచినీళ్ళ కొరత లేదు. చుట్టుపక్కల ఉన్న రైతాంగానికి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టులు చూసిపోవటం, ఇక్కడ వాటర్ ఎలా స్టోరేజ్ చేశారు అనేది మన భట్టి విక్రమార్క గారు చేసిన కృషి మరవలేదని కూడా చెప్పవచ్చు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న నియోజకవర్గాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయరన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. నిరుడు బోనకల్ మండలంలో డెంగ్యూతో చాలా మంది చనిపోయారు. ఈ సమస్యను దేశవ్యాప్తం చేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేశారాయన. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను కూడా నియోజకవర్గానికి రప్పించగలిగారు. తమ నాయకుడు ఎప్పుడూ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయరన్నది కేడర్ మాట. గత కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికను ఇప్పటికి ఏంటంటే ప్రభుత్వం నుండి సరైన నిధుల మంజూరులో లోపం ఉండటం వల్ల వారు అనుకున్నదిగా డెవలప్మెంట్లో చేయలేకపోతున్నారని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక దృష్టి పెట్టి గత కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ కార్యక్రమాలు చేయడం కోసం వారు కృషి చేస్తున్నారు. రెండోసారి గెలవడానికి కూడా వారు చేసిన అభివృద్ధే కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తప్పనిసరిగా ఇక్కడున్న స్థానిక కార్యకర్తలను కూడా చెప్తున్నారు. అయితే అందుబాటులో ఉంటున్నారన్న విషయంలో ఏకాభిప్రాయం మాత్రం లేదు. కాంగ్రెస్ కేడర్ అభిప్రాయంలో విభేదిస్తున్నారు కొందరు స్థానికులు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద హోదాల్లో ఉన్నా సరే కనీసం వారానికోసారైనా నియోజకవర్గానికి వచ్చి సమస్యలు తెలుసుకునేవారని, పార్టీ ఓడిపోయాక గడిచిన 3 ఏళ్లలో రాకపోకలు తగ్గిపోయాయంటున్నారు స్థానికులు. పైగా సమస్యల పరిష్కారం మీద కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. కనీసం ఈ రోడ్లు కానీ, కనీసం డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఎలాంటి ఇది లేదు. కనీసం చెత్త వేయడానికి కూడా ఎవరు రావట్లేదు దీనికి. కనీసం పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. దగ్గర భట్టి గారు మరి అసలు వచ్చిపోతున్నారో లేదో మనకైతే తెలియదు. అసలు ఆయన అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారో తప్ప ఈ రోడ్ల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. కనీసం సైడ్ కాలువలు కానీ, కనీసం ఇది కానీ అసలు ఏ విషయంలో కూడా భట్టి గారు మాత్రం ఇందులో ఇన్ఛార్జ్ తీసుకోవట్లేదు అనిపిస్తుంది మాకు. ఎందుకనో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు లేవండి. మధ్యకి అభివృద్ధి అనేది నిరుద్యోగ సమస్యకు కానీ ప్రజలకు కానీ ఏ సహకారం అంటూ ఏం లేదండి. రోడ్డు కార్యక్రమం అన్నారు, రోడ్డు కార్యక్రమం ఇంత మటుకు పూర్తి కాలేదు. 8 ఏళ్ళు 9 ఏళ్ళేదండి. బైపాస్ రోడ్డు అన్నారు, బైపాస్ లేదండి. ఈ చెత్త చూస్తారు కదా, ఇది పార్క్ చేస్తున్నారు. దీన్ని
ఈ పార్క్ అనే కార్యక్రమం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉన్నట్లే ఉందండి. నీటి సదుపాయం మదర్లో ఇప్పుడు ఎప్పుడు ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పంపు నీళ్ళు వస్తాయండి. నీళ్ళ సదుపాయాన్ని కల్పించారు. ఇంతకుముందు భట్టి గారు నియోజకవర్గానికి మదర్కి కనీసం వారంకో 10 రోజులకో నెలలకు ఒకసారి విజిట్ జరిగేదండి. ఇప్పుడు కనీసం మదర్కి విజిట్ చేయట్లేదని అనిపిస్తుందండి. అనుభవం ఉన్న సీనియర్ నేతగా నియోజకవర్గానికి చేయాల్సినంత రేంజ్లో అభివృద్ధి చేయలేదంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఆయన పవర్లో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులు ముడుపుల కోసమే తప్ప ప్రజల కోసం కాదని ఆరోపిస్తున్నారు స్థానిక గులాబీ నేతలు. ఎమ్మెల్యే కోటా కింద ఉన్న 3 కోట్ల నిధులను అవసరం ఉన్న చోట కూడా ఖర్చు చేయటం లేదన్నది వారి వెర్షన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం ఏ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఆయన అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఈ నియోజకవర్గంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసినటువంటి జాలుముడి ప్రాజెక్టు కానీ, మామునూరు ప్రాజెక్టు కానీ, చింతగాని ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా కమిషన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు తప్ప మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు అందడం లేదంటున్నారు భట్టి. వేసవిలో కూడా తాగునీరు అందేలా గతంలో తాము ప్రాజెక్టులను డిజైన్ చేస్తే ఇప్పుడు వాటిని ఎందుకు కాకుండా చేసి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు ఆయన. చింతకాణి ముదిగొండ మధ్యలో మున్నేరు పైన వృధాగా పోతున్నటువంటి నీటిపైన ఆనకట్ట కట్టి ఆ నీటిని 2 మండలాలకి మళ్లించాలనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ పనులు మధ్యలో ఆగిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంటే చాలా బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఎక్కడ వాగుల్లో, నదుల్లో, ఏర్లలో వృధాగా నీరు పోతా ఉంటే ఆ నీటిని ట్యాప్ చేసి తెలంగాణ ప్రజానీకానికి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అయితే అప్పటికే మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేస్తూ కేవలం ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నప్పుడు నిజంగా తెచ్చుకున్న లక్ష్యం ఒకటైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ఇంకొకటని బాధ అనిపించింది. పార్టీ అధికారంలో లేకున్నా ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి చేయాల్సినంత చేస్తున్నానని గడిచిన 3 ఏళ్లుగా ఇందుకోసం పోరాడాల్సి వస్తోందంటున్నారు ఆయన. డ్రింకింగ్ వాటర్ సప్లై చేయలేకపోతున్నటువంటి ప్రభుత్వం, అంత వ్యవస్థ ఉండి చేయలేకపోతున్నటువంటి ప్రభుత్వం 50,000 కోట్లతో మీరు నిర్మించి కొన్ని 100 కిలోమీటర్లతో పైప్ లైన్ వేసి ఫిల్టర్ చేసే నీళ్ళని మెయింటైన్ చేయగలరా? దీని ద్వారానే అర్థమవుతోంది మీ ప్రతిభ ఏంటో, మీ ఎఫిషియన్సీ ఏంటో. ఈ రకంగా మీ ఇన్ఎఫిషియన్సీతో రేపొద్దున అంత పెద్ద స్కీమ్ని ఏం చేస్తారో చూస్తే తలుచుకుంటే కూడా భయాందోళన కలుగుతూ ఉన్నాయి. అందుకోసం నేను రాష్ట్ర ప్రజానికానికి మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ప్రత్యక్షంగా చూశారు, దీన్ని ప్రజలకు చూపించండి. ఇటువంటి స్కీమ్స్ రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఉన్నాయో మూత వేసి, అంటే సోర్సు అందుబాటులో ఉంది, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ఫిల్టర్ చేసే పాయింట్లు ఉన్నాయి, పైప్ లైన్లు వేసి ఉన్నాయి, ప్రతి గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ఉన్నాయి, అందరూ వాడుకుంటున్నారు, కావాలని మూసేశారు. ఎందుకంటే ఇంకేం ఉదాహరణ కావాలా? ఇప్పుడు ఎలా ఉన్నా ఆయనకు పదవి ఉన్నప్పుడు బాగా పనులు చేశారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. ఇటీవల కేసీఆర్ సర్వేలో కూడా భట్టి గ్రాఫ్ బాగున్నట్టు తేలింది. అయితే జిల్లాలో పార్టీ పరంగా ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున ఖమ్మం జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వాళ్లలో పాలేరు నుంచి గెలిచిన రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోగా ఇల్లెందు, ఖమ్మం నుంచి గెలుపొందిన కోరం కనకయ్య, పువ్వాడ అజయ్ కారెక్కేశారు. ఇక మిగిలింది ఒకే ఒకరు భట్టి విక్రమార్క. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ప్రజలు ఎంతవరకు స్పందిస్తారన్నదే క్వశ్చన్ మార్క్. ఎమ్మెల్యే గ్రాఫ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.